ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావింకంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలలో భాగంగా 2 కార్లలో తనిఖీలు నిర్వహించగా ట్రాన్స్ఫార్మర్లలోని వైర్లు దొంగలిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 2 మహిళలు ఉన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మితా రామనాథన్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి 5గురు తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కామవరపుకోట మండలం పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లను దొంగలిస్తున్న వీరిని రావికంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నారు. వారిని విచారించగా రావికంపాడు గ్రామ శివారులో లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన పొలాలలో ట్రాన్స్ఫార్మర్ల వైర్లు దొంగిలిస్తూ ఉండగా ప్రధాన ముద్దాయి అయిన నాగరాజు వైర్లు కట్ చేస్తున్న క్రమంలో షాక్ కొట్టి కింద పడిపోవడంతో మిగిలిన ముఠా సభ్యులు అతన్ని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించగా ముద్దాయి మృతి చెందాడని తెలిపారు. ముద్దాయిల వద్ద నుంచి 2 కార్లు, ట్రాన్స్ఫార్మర్లు, దొంగిలించడానికి ఉపయోగించే సామాగ్రిని 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 5గురు ముద్దాయిలను కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ సుస్మితా రామనాథన్ తెలిపారు. ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ లో వీ హావ్ టేకెన్ సమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్. మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ సార్ has instructed us to conduct vehicle checkings and ఫర్దర్ గా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆన్ 27th రవికంపాడు బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్ లో చెకింగ్ చేస్తున్నప్పుడు 2 సస్పీషియస్ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్ బై మన తడికల్పూడి ఎస్ఐ గారు, చెన్నారావు ఆఫ్ తడికల్పూడి ఎస్ఐ గారు అండ్ ఎన్వి ప్రసాద్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పిఎస్ ఎస్ఐ గారు, 2 SIs అండ్ PCs. ఆ టీమ్స్ అక్కడ వెహికల్ చెకింగ్స్ చేస్తున్నప్పుడు మన రవికంపాడు బస్ స్టాండ్ లో 2 వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్. 1 టొయోటా కార్ అండ్ 1 కియా కార్. 2 వెహికల్స్ విత్ తెలంగాణ స్టేట్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్. ఈ వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ద పీపుల్ 5 మెంబర్స్ దొరికారు మనకి. 3 మేల్ పర్సన్స్ అండ్ 2 ఫీమేల్ పర్సన్స్. ఇద్దరు సస్పీషియస్ గా ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇట్ వాజ్ రివీల్డ్ దట్ ఆన్ 24th రవికంపాడు ఇన్ కామవరపుకోట మండల్ ఆ లిమిట్స్ లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆ ఒక ట్రాన్స్ఫార్మర్ లో దే హ్యావ్ కమ్ టు కమిట్ అన్ అఫెన్స్. ఈ కాపర్ వైర్ థెఫ్ట్ కోసం వస్తున్నారు. ఆ రోజు వస్తున్నప్పుడు 6 members హ్యావ్ కమ్ ఇన్ 2 vehicles. 6 members వస్తున్నారు. అదిలో ఒక్క పర్సన్ వెన్ హీ వాస్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్, 1 male person నేమ్డ్ కొరగట్టు నాగరాజు, ఏజ్ 34 years. దిస్ పర్సన్ వాస్ ఎలక్ట్రోక్యూటెడ్ వైల్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్. ఈ కరెంట్ షాక్ పెట్టి పడిపోయారు ట్రాన్స్ఫార్మర్ నుంచి. అక్కడ నుంచి దిస్ పర్సన్ వాస్ టేకెన్ టు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్. ఆ రోజు 25th ఆ రోజు తీసుకున్నారు. అక్కడ డాక్టర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ దిస్ కొరగట్టు నాగరాజు హ్యాస్ బీన్ బ్రాట్ డెడ్ అని డిక్లేర్ చేసుకున్నారు. డిక్లేర్ చేస్తున్న తర్వాత ఈ అకంపెనీ చేసుకున్న ఈ 5 members, 3 male members and 2 female members అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యారు, పారిపోయారు సిన్స్ హీ వాస్ బ్రాట్ డెడ్ అండి. సో పారిపోయిన తర్వాత ఆన్ 27th ఈ రోజు మార్నింగ్ 10:30 అలాగే వెన్ వీఆర్ కండక్టింగ్ దిస్ రవికంపాడు బస్ స్టాండ్ లో when we are conducting vehicle checks in relation to frequent transformer wire theft, these people have been intercepted. Akkada nunchi they have been brought to the station and further investigation is ongoing. This person is dead kabatti crime number FIR has been registered under crime number 254/2025 under section 105 BNS. So this works have been continuing under the leadership of Jilla SP sir, and special teams have been formed. Mana circle inspector Subhash, MV Subhash garu, he is also have constituted special teams and special vehicle checkpoints have been put. ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ మనకి రిపీటెడ్ గా జరుగుతున్నాయి ద్వారకా తిరుమల లిమిట్స్ లో, మన చింతలపూడి లిమిట్స్ లో అండ్